ఇవాళ ఎర్లీ మార్నింగ్ మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్లి పోలీసులు దౌర్జన్యం చేసి మా మామయ్య గారిని మా మర్ది గారిని పోలీసు కస్టడీలో పెట్టారు. అది కాకుండా మా మర్దిని బాగా కొట్టారు కూడా. సెకండ్ పాయింట్, మార్నింగ్ అరెస్ట్ చేసి అనిల్ ఇప్పుడు నాకు అరెస్ట్ వారెంట్ ఇచ్చారు, సైన్ చేయించుకున్నారు. అనిల్ మా కస్టడీలో ఉన్నట్టు ఇప్పుడు సైన్ చేయించుకున్నారు పోలీసులు. అంటే మార్నింగ్ అరెస్ట్ చేసినప్పుడు మార్నింగే ఇవ్వాలి కదా. ఇదంతా చూస్తుంటే ఎక్కడ లేని సెక్షన్స్ అన్ని పెట్టారు, ఎక్కువ సెక్షన్స్ అన్ని పెట్టి ఇరికించాలని టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు చేస్తున్న కుట్ర. ఇది అక్రమంగా ఇరికించి అన్యాయం చేయాలనుకుంటున్నారు. దేవుడు ఉన్నారు, చూసుకుంటారు ఎవరు న్యాయం గెలుస్తుందో ఏమనేది. ఇది అయితే మాత్రం అభినయ్ రెడ్డి గారికి కరుణాకర్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు. ఈ బైక్ రెంటల్ అనేది మా పర్సనల్ బిజినెస్. ఇది కేవలం కక్ష సాధింపు చర్యలే చూస్తున్నామండి. ఎందుకంటే రాజకీయంగా తను అనిల్ ఈ మధ్యనే ఎదుగుతున్నాడు. ఇతని ఐడెంటిటీని కవర్ చేసేసి అనిల్ అనే వ్యక్తి కనిపించలేదు వీడియోలో, అనిల్ అనే వ్యక్తి ఆపడానికి ట్రై చేస్తున్నాడు. ఇవేవి కంటికి కనిపించనీయకుండా హైప్ చేసి అనిల్ రెడ్డి అభినయ్ రెడ్డి అనుచరుడు, భూమన కుటుంబం అనుచరుడు, వైఎస్ఆర్సీపీ కార్యకర్త, రౌడీయిజము, దౌర్జన్యము అని ఈ సోషల్ మీడియా ద్వారా, మాధ్యమాల ద్వారా విపరీతమైన ఫార్వర్డ్లు చేసి విపరీతమైన హైప్ తీసుకొచ్చారు. అందరికీ అనిల్ రెడ్డి కనిపించాడు గాని అక్కడ నిజంగానే పోలీసు లాఠీ వాడి అతన్ని చితకబాదిన ఈ దినేష్ అనే జనసేన కార్యకర్త మాత్రం ఎవరికీ కంట కనిపించలేదు. అటు కూటమి ప్రభుత్వానికి కనిపించలేదు, ఇటు పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళకి కనిపించినట్టుగా ఉంది. అందుకే ఇంతవరకు పవన్ ఆచూకీ కూడా తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించలేదు.